ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీలకు సంబంధించి అర్జీదారులకు సత్వర పరిష్కారం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అర్జీదారుల నుంచి 219 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్రావు, ఎం మొక్కంటిలతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలు పీజీఆర్ఎస్లో సమర్పించే అర్జీలపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి పూర్తిగా పరిష్కరించాలని చెప్పారు. స్వీకరించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు విచారణ చేపట్టి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కార వ్యవస్థలో అందిన దరఖాస్తులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రీఓపెన్ లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలు సత్వర పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. జిల్లాలో నిర్వహించే రెవెన్యూ సదస్సులను పటిష్ట ప్రణాళికతో నిర్వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ పర్యవేక్షణకు ఆయా మండలాలకు నిర్దేశించిన నోడల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో సదస్సులను విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా ప్రకటించేలా సదస్సుల నిర్వహణ ఉండాలని అన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరేంటమ్మా ఇదే నేను ఎఫ్ఐ గారు తెచ్చానండి. అప్పుడు ఏమీ లేదండి. ఎఫ్ఐ గారు చూడండి తీసుకుంటాను. మీరు తీసుకుంటాను.